హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమాస్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ఈరోజు అయితే మేము ఎక్కడికి వెళ్ళబోతున్నామో చూడండి. అమ్మ అయితే ఇక్కడ లాక్ చేసిస్తుంది. ఇక నేనైతే ఈ చెప్పులు వేసుకున్నాను అనమాట. నాకు హిల్స్ అంటేనే చాలా ఇష్టం. సో ఇవి కొత్త చెప్పులు. సో ఇవి వేసుకున్నాం, ఇక వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా ఈరోజు మా టింకు అని బర్త్డే, అంటే అక్క వాళ్ళ బాబు బర్త్డే ఉంది. ఆగస్ట్ 15th రోజే వాడు పుట్టాడు. సో ఇక వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం గాయస్. ఇక మేము ఇక్కడ దగ్గరలోనే ఉంటారు. సో అందుకని మేము ఆటోలో వెళ్తున్నాం. దారిలో అసలు రోడ్ అయితే అస్సలు బాగాలేదు. ఇది మెయిన్ హైవే అన్నమాట. ఇప్పుడే రిపేర్ చేస్తున్నారు, హైవే చేస్తున్నారు. సో అందుకని రోడ్ చాలా దారుణంగా ఉంది. చూడండి, మీకే తెలుస్తుంది ఎంత డస్ట్, అసలు చాలా గుంతలు, చాలా దారుణంగా ఉంది రోడ్ అయితే చాలా దారుణంగా ఉందన్నమాట. ఇక్కడ చాలా వర్షాలు పడతాయి. సో అప్పుడు యాక్చువల్గా ఈ బ్రిడ్జ్ అయితే మొత్తం మునిగిపోతుంది అనమాట. ఇది మునిగి దానిపైన వరకు నీళ్ళు వచ్చేస్తాయి, అసలు ఇది కనిపించదు. చూడండి బ్రిడ్జ్ కూడా ఎలా ఉందో. సో ఇప్పుడు ఈ హైవే చేస్తున్నారు కాబట్టి కొత్త బ్రిడ్జ్ అయితే వేస్తున్నారు పక్కన, చాలా అప్పుడు ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు. అక్కడ చూస్తే అది రైల్వేదనమాట. ఈ లొకేషన్ ఎవరైనా గుర్తుపడితే కామెంట్ చేయండి గాయస్. సో ఇలా ఉంటుంది. ఇంకా ఈ వేలోనే, ఇది మెయిన్ హైవే కాబట్టి చాలా లారీలు వస్తాయి, బస్సెస్, కార్లు అన్నీ అసలు ఈ రోడ్ మీద నుంచే పోతాయి అన్నమాట. చూడండి రోడ్ అయితే ఎట్లుందో, ఎంత డస్ట్ ఉందో. ఇక నేను దీని అంతా మాట్లాడలేను కాబట్టి మ్యూజిక్ పెడుతున్న గాయస్, చూడండి. ఫైనల్గా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. చూద్దాం ఫస్ట్ ఎవరు వస్తారో. లడ్డు వచ్చింది, మా అక్క వాళ్ళ పాప. లడ్డు అయితే ఫస్ట్ వచ్చి వెల్కమ్ చేస్తుంది మమ్మల్ని. హ్యాపీ బర్త్డేనా నీకు కూడా? నాది కాదు, మొత్తం ఈ డ్రెస్ వేసుకొని వచ్చిన. ఏం చేస్తారు? మటను, చికెను, అమ్మమ్మ బిర్యానా? తెలుసు వాడు యాక్టింగ్ చేస్తుంది. ఇక్కడ ఏంటి పెద్ద అయ్యిండు? యాక్టింగ్ తెలుసురా. హ్యాపీ బర్త్డే రో. హ్యాపీ బర్త్డే టింకు. ఇంతసేపు అల్లరేసి మేము రాగానే సైలెంట్ ఉన్నాం కదా. హ్యాపీ బర్త్డే టింకు. ఎవరైనా తక్కువ చెప్పుకుంటారు, నువ్వెందుకు ఎక్కువ చెప్తున్నావు? ఏం లేదు, అందరూ చీమైంది అంటే ఏం చెప్పాలి? వీడియో మెల్లగా ఊగు. ఏం కాదు, అది పైన ఊగుతుంది అదంతా. ఊగుతుంది. మరి మెల్లగా ఊగురా. అరే అరే నేను పోతున్నా. కంతగానే ఊగుడు ఎందుకు రా, మెల్లగా ఊగురా. మనకు ఎంత మంచి పని వచ్చింది. ఏంటి? డెకరేషన్ చేసేది. వావ్. అరే ఫైనల్గా మాకైతే డెకరేషన్ చేయమని చెప్పారు. సో ఇంకా నేను, టింకు, లడ్డు ముగ్గురం కలిసి ఇక్కడ డెకరేషన్ చేయడానికి కోసం ఐటమ్స్ తీస్తున్నాం. చిన్న చిన్నవే, బట్ అట్లా
హ్యాపీగా అందరం కలిసి అట్లా డెకరేషన్ చేస్తూ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఓ బెలూన్సియా అంతేనా? అరే అతుకు పెట్టకి ఏం చేయకు ఇప్పుడు అవి అవి ఇట్లా పొడుగు వచ్చేటియా? చెప్పాలా ఇగో చూడు, ఇప్పుడు గాలి వస్తుంది కదా. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిందంట. ఈరోజు టింకన్ బర్త్డే కాబట్టి వాళ్ళు బిర్యానీ చేస్తున్నారంట. సో నేనేమో ఇక మా అక్క వాళ్ళ ఇంట్లో ఇలా టైం స్పెండ్ చేస్తున్నాము. యాక్చువల్గా నేనేం ఇక్కడ పెద్దగా హెల్ప్ చేయలేదు, వాళ్ళిద్దరే చేస్తున్నారు. రెండు వద్దునారా. అరే ఎందుకు అట్లా వేస్తున్నావు? పగులుతాయి అవి. సో వాళ్ళతో చేపిస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది, అట్లా బాగుంటుంది కదా. సో ఇక వాళ్ళైతే డెకరేషన్ చేస్తున్నారు, కొంచెం నేను కూడా హెల్ప్ చేశాను. మధ్యలో మధ్యలో వీడియోస్ చేస్తూ ఇట్లా. ఇంకా అక్క వాళ్ళైతే కేక్ ఇవ్వడానికి ఇట్లా వెళ్ళినారు అనమాట. నేను వీడియో తీస్తున్నా. సరే నాకు ఇప్పుడే గిఫ్ట్ దొరికింది. వావ్, ఎవరు? వీడియో అందరికన్నా చిన్నాడు. అరే టింకు, నేను నిన్ను ఫోటో దింపలే, వీడియో తీసిన. మరి వేస్తా పద బయటికి. టింకు అగో నీ బర్త్డే డెకరేషన్ చూడు, ఇట్లా ఇట్లా పెట్టే చేతులు మెల్లు. ఊడిపోతున్నాయి. Stay cool, chase the typical glory. రోజు అంతా నీ ఇష్టం. Stay chill, stay you. ఇదే మన new equation. Stay chill, tinku. Happy birthday, 11. ఇంకా ఫైనల్గా బర్త్డే సెలబ్రేషన్ అయితే చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ బర్త్డేని అంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని ఏముంది చెప్పండి. సో ఇలా సింపుల్గా చేసుకుంటే, ఫ్యామిలీతో చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో అందుకని ఇలా సింపుల్గా వీడి బర్త్డే అనమాట. Happy birthday to you. Happy birthday dear Mano. Happy birthday to you. बजट में तो उसको भी खिला रहा है ना, मेरा बर्थडे है बोल रही। ओ यार अकेली चिल्ला रही तुम्हारी आवाज ही नहीं निकल तो मैं क्या करूं? अरे जोर సరే వెళ్ళు. अरे ఉన్నాడా ఇలా బర్త్డే టింకు గాని ఇమ్మను. ఇంకా టింకు గాని పంపించిన పీయూష్ ను ఆయన పెద్ద ఆయనకి ఇవ్వమని. ఇంకా కలకొంటవేంది, ఇంకా 3 కాలే ఉంగంగాడికి ఇంకా అలా. నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఈ మంచం అయితే ఉంటుంది గాయస్. దీంతోనైతే చిన్నప్పుడు నేను మా అక్క చాలా ఆడుకునే వాళ్ళం. సో ఇది చాలా మెమొరీ అన్నమాట మాకు.
దీంతో ఇంకా నేను ఇది చూసినప్పుడల్లా చిన్నప్పటి డేస్ గుర్తొస్తాయి. సో అందుకని దీన్ని ఇలా కొంచెం వీడియో తీసుకున్నాను. ఇట్లా ఇంకా బయట టైం పాస్ చేస్తున్నాను అనమాట. టింకు చూడరా నాదేనా స్పూన్ షిట్ చూడు మామింది అక్కడ పోయి తింటాడు. ఉమ్మక్క నేను నాకు పేరు కూడా వచ్చింది. మరి మీరు ఇక్కడ బాగుంది హ్యాపీగా. ఓ అమ్మా తెల్లగా వస్తారు అందరు. ఫోటో కాదు ఏ వద్దు ఇంత ఉండే కాబట్టి దొడ్డ నీకేం తెలిసి వేయలేదని నేను వేసిన. అది ఛార్జింగ్ అవుతుంది కదా, మరి ఒక స్విచ్ ఆన్ చేసిన నేనైతే. అందరం అయితే ఇట్లా బయట కూర్చొని చాలా గాలి వస్తుంది, మంచిగా ఫ్రెష్ ఎయిర్ బాగుంది. ఇంకా ఇట్లా టైంపాస్ చేస్తున్నాం. ఇట్రా ఉమ్మక్క ఉమ్మక్క వేసుకో, మరి చున్నీ వేసుకో ఫస్ట్. ఇప్పుడే షార్ట్ పెట్టిన ఇట్లా ఇట్లా పెట్టి షార్ట్ అప్లోడ్ చేసి పడేస్తే అయితే అంతే. అచ్చా తెలుగు పందీకు హ్యాపీ బర్త్డే టింకు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ.
కాపాడా మంచిగా అనుకున్నా కదా కాపాడా. అరే నాకు కాల్ చెయ్యిరికేంది. చూసావా నేను రక్షించాను. పట్టురా లడ్డు పట్టుదాని నీకు ఒక అస్త్రం నీవు ఇక తీసుకొచ్చి ఏ మామ్స్ మంచిగా ఉన్నావు. ఇక్కడ లేటుగా చూపిస్తుంది. అవునా నువ్వు ముందే పెట్టినావు ఇట్లా చేతులు ఫాస్ట్గా. ఓవే అక్కడ తీసుకోపో. ఫైనల్గా మా టింకన్ బర్త్డే అయితే ఇలా అయిపోయింది. మీరు మీ బర్త్డేస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కింద కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఫైనల్గా మేము ఇంటికి వెళ్ళే టైం వచ్చేసింది. ఇంటికి వెళ్తున్నాం బాయ్ చెప్పేసి. మక్క గైస్ ఫైనల్గా అయితే నేను ఇంటికి వచ్చేసాను. బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మంచిగా జరిగినాయి. మనం ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటే ఎట్లా అయినా బాగుంటుంది. సో అందుకని ఇంకా నైట్ అయిపోయింది మేము వచ్చేసరికి. ఇక్కడ నేను ఇయర్ టాప్స్ చైన్ వేసుకున్నాను కదా, ఇదైతే నార్మల్లే రోజ్ గోల్డ్ చైన్ అనమాట. ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. కావాలంటే కింద మీకు లింక్స్ ఇస్తాను, లేదంటే మీరు కామెంట్ అని చేయండి, నేను లింక్ షేర్ చేస్తాను. సో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది, చూసి మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇదైతే చాలా యూస్ అవుతుంది కాలేజ్ స్టూడెంట్స్కి కానీ ఆఫీస్ వేర్కి కానీ చాలా బాగుంటుంది, డైలీ వేర్కి కూడా బాగుంటుంది. సో మీకు లింక్ కావాలంటే కామెంట్ అని చేయండి, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ప్లీజ్ చెక్ చేయండి. ఇంకా ఫైనల్గా మా ఏరియా సైడ్ అయితే ఖచ్చితంగా గోర్ఖా అంటే మీలో ఎంతమందికి తెలుసు గైస్, ఖచ్చితంగా మాకైతే డే బై డే మా సైడ్ అయితే గోర్ఖా అనే వాళ్ళు వస్తారనమాట స్టిల్ ఇప్పటికీ. సో నేను రోజు వీడియో తీయాలనుకుంటున్నాను కానీ మేము టైంకి పడుకుంటాం కదా, బట్ ఈరోజు నాకు మెలకువే ఉంది. సో అందుకని నేను చిన్నగా ఇట్లా వీడియో తీసుకున్నాను. ఇట్లా వస్తారనమాట గోర్ఖా. అప్పుడప్పుడు దొంగలు పడుతూ ఉంటారు అట్లా, అందుకని వాళ్ళు తిరుగుతారనమాట బయట. సో ఇది గాయస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.